నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలెక్ట్ చాట్ విత్ కవిత. మనతో పాటుగా ఉన్నారు వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ పర్సనాలిటీ. ఈ మాట చెప్తే చాలా నార్మల్గా అనిపిస్తుందేమో, కానీ తను అన్నిటికీ మించి ఒక మంచి మనసున్నటువంటి పర్సన్, మానవతావాది, ఎట్ ద సేమ్ టైం సూపర్ సక్సెస్ఫుల్ సినిమాలు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్, ఆ తర్వాత ఎడిటర్, డిస్ట్రిబ్యూటర్ అండ్ బోల్డ్ అంతమందికి మెంటార్గా కూడా వ్యవహరించారు. ఎవరో అర్థమైంది కదా, వారి కోసమే మనం హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చాము. మనతో పాటుగా ఉన్నారు ఎడిటర్ మోహన్ గారు. మోహన్ గారు, నమస్కారం సార్. నమస్కారం సార్, మేము చాలా అదృష్టవంతులం మీరు మాకు టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత హెక్టిక్గా ఉన్న టైంలో ఇలాంటి టైం, అది కూడా ఏంటి, ఎంత సెంటిమెంట్ అంటే నేను వెరీ ఫస్ట్ డే నేను దీంతోనే స్టార్ట్ చేస్తాను సార్. వరలక్ష్మి శుక్రవారం కింద అమ్మవారు వరలక్ష్మి గారు, మోహన్ గారి వైఫ్ వరలక్ష్మి పూజ చేస్తున్నారు. రాహుకాలం తర్వాతే పూజ చేస్తా అన్నారు. అనుకోకుండా కోఇన్సిడెంట్, రాహుకాలం పూర్తయిన తర్వాతే ఇంటర్వ్యూ కూడా స్టార్ట్ అయిపోయింది. సార్, సెంటిమెంట్లు ఉన్నాయా సార్ మీకు బాగా? సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డ్రీమ్ ఫ్యాన్స్కి నా నమస్కారం. చాలా రోజు తర్వాత ఒక చాలా గొప్ప ఇంటర్వ్యూ ఇస్తున్నాను. మీ అందరికీ ఇది యూస్ అవుతుంది ఓ నమ్మకంతో నేను అన్నీ మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఐ డ్రీమ్ వాళ్ళకి నేను నా నమస్కారం చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎవరు ఉండరు. సెంటిమెంట్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? అవును సార్, అందరికి ఉంటుంది. అందులో ఎక్కువ తక్కువ ఉంటుంది అంతే, పర్సంటేజ్లో ఉంటుంది అంతే. ఒకడు కారం ఎక్కువ తింటాడు, ఒక కారం తక్కువ తింటాం, అలాగే అన్నీ ఉంటుంది. అందులో వచ్చి డిఫరెన్స్ ఆఫ్ మ్యాటర్ ఏంటంటే వాళ్ళు కొంచెం ఎక్కువ ఉంటుంది, కొందరు కొంచెం తక్కువ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా ఉంటారు. లేదని చెప్పేసి లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. సెంటిమెంటే మాకు లేదు అని చెప్పేసి వాడికి ఉంటుంది. ఒక మర్డర్ చేసేవాడు కూడా తన బిడ్డని ఎవరన్నా మర్డర్ చేస్తే సెంటిమెంట్ లేకుండా ఉంటుందామా? ఉంటుందా? లేదు, అసలు ఎవరు కనిపించరు. అంటే అక్కడ సెంటిమెంట్ ఉంటుంది, అది వేరే రూపంలో ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక టైప్లో ఉంటుందమ్మా. సెంటిమెంట్ అలాగే ఉంటుంది, ఎమోషన్స్ అనేవి కూడా అన్ని ఎమోషన్స్. ఇప్పుడు ఒకటి చెప్తున్నాను మీకు సార్, సినిమా వాళ్ళు తెలుసుకోవచ్చింది, మీరు కూడా తెలుసుకోవచ్చింది. ఇప్పుడు థియేటర్లో హౌస్ఫుల్ అవుతుందమ్మా. అవును సార్. ఈ హౌస్ఫుల్ అంటే ఒక 1000 మెంబర్ ఉన్నారనుకోండి మా లోపల, అందరికీ పిక్చర్ నచ్చుతుందా? లేదు. లేదు. అందులో 60% బాగుంది అని చెప్పేవారు, 30% పర్వాలేదని వెళ్ళిపోవాడు ఉంటాడు, 10% బే చండాలంటారు. ఇప్పుడు మన సినిమా వాళ్ళు ఏం చేయాలి? 100% ఎవరిని సాటిస్ఫై చేయలేము. అవును. బట్ మనకు పాస్ మార్క్ కావాలి సక్సెస్కి. అవును. ఆ పాస్ మార్క్ కావాల్సింది చెయ్యాలి మనం. 100% డెఫినెట్గా మీరు సాటిస్ఫై చేయలేరు, ఇది కన్ఫామ్. ఏ పిక్చర్ చేసినా వాడు లోపల ఏముంటుందో మనకు తెలీదు. ఇది చెప్పాలని వచ్చాడా, ఈ పిక్చర్ సరిలేదని చెప్పేదానికి లోపల వచ్చాడా, మనకు వచ్చే వాళ్ళు ఏమని తెలియదు కదా. మనల్ని తిట్టిపోవడానికి వచ్చారా, అదే అది తెలీదు మనకి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే పాస్ మార్క్. దానికంటే ఎంత మనం ఎక్కువ చేస్తున్నాం అనేది మన బిజినెస్కి మనం పడిన కష్టానికి ఫలితం అది. అదే చేసుకోవాలి. కానీ నువ్వు 100% సక్సెస్, 100% ఉన్న వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటే డెఫినెట్గా కుదరదు. అవును. ఇప్పుడు 100% అందరూ సాటిస్ఫై అవ్వాలి అనేసరికి బోల్డ్ అంత స్ట్రెస్ పెరిగిపోతూ ఉంటుంది, ప్రాపర్గా తీయలేకపోతారు. ఎస్, నేను పాస్ మార్క్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనుకున్నప్పుడు ఆ పాస్ మార్క్ ఎలా వస్తుంది, ఎలా ఆలోచిస్తే, ఎలా సినిమా తీస్తే వస్తుందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఇండియాలో మీకు డిఫరెంట్ టైపు ఉంటుంది. క్రోర్పతులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఉంటారు, పెద్ద వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు అన్నీ ఉంటుంది. బట్ టోటల్ కెపాసిటీలో ఎక్కువ ఏది? మాస్. కష్టపడే వాళ్ళు ప్రాబ్లం చెప్పేటప్పుడు వాళ్ళు నా గురించి చెప్తున్నారన్న ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అవును. అది వాళ్ళని మనం కవర్ చేయాలి. 80% మెజారిటీ వాళ్ళే ఉన్నారు, మనకు వాళ్ళే కవర్ చేయాలి. వాళ్ళని కవర్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. నీ 20% వాళ్ళు కవర్ చేస్తే ఈ 80% వాళ్ళు కవర్ చేయలేము. అవును. ఇది మనం తెలుసుకుని చేయాలి సినిమా అన్నది.
ఆ సినిమా నా గురించి కాదు అనుకున్నప్పుడు వెళ్ళరు ఎవరు. ఎందుకు బయట వచ్చేట పోరా అంటాడు. మీరు ఇంటర్వ్యూ తీస్తున్నప్పుడు సినిమా చూసి వచ్చేవాళ్ళు ఇంటర్వ్యూ చేసేటప్పుడు మీరే చూసి ఉంటారు, నేను చెప్పేది అర్థమవుతుంది. ఒక 10 మంది అబ్బా సూపర్ అండి, అబ్బా ఏం పిక్చర్ అండి, ఏం డైరెక్షన్ అండి, ఏం యాక్టింగ్ అండి చెప్తూ ఉంటారు. వెనకవాడు అంటాడు. అవును, అది అర్థమైపోతుంటుంది. అంటే 10 మంది ఉన్నా ఒక ఇద్దరు అలా ఉంటారు. మనం ఏం చేయలేము దాన్ని. మనం వాళ్ళ కోసం కాదు ఇది. ఈ 10 మంది ఉన్నారా సక్సెస్, అది చాలు మనకి. అప్పుడు మనకి మన పెట్టుబడి, మన కష్టానికి ఫలితం ఇది పోయి చేరవలసింది కరెక్ట్గా చేరింది. ఒకటి మా మామగారిని నేను పిక్చర్ చేశాను. అవును, మామగారన్న పిక్చరు ఎవరన్నా మామగారని టైటిల్ పెట్టరు. ఎందుకంటే ఇదేంట్రా మామగారు అని కోపం వస్తుంది. నేను పెట్టి రిలీజ్ అయిన తర్వాత మొదట మామగారు అంటేనే అల్లుడు గారు చెప్తారు, ఏంటే మీ ఆయన వచ్చాడు, ముసలాయన వచ్చాడు, ఏంటో చూడు అంటాడు. హీనంగా అది ఒక టైపు, ఏదో ఎవరో రాకుండా మనిషి వచ్చినట్టు అని ఒక హీనంగా మాట చెప్తుంటారు. నా మామగారు చూసిన తర్వాత వాళ్ళకు ఒక అర్థమైంది. ఏంటి, మన లైఫ్కి మంచి తోడు ఇచ్చిన ఒక తండ్రి ఎంత గౌరవంగా చూసుకోవాలి. అది పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత జనాలకి అది అర్థమైంది. తెలుసు, బట్ ఒకసారి కొట్టి చెప్పినట్టు, రైట్ అని కొట్టి చెప్పినట్టు ఆలోచించేట్టు చేయడం ఎంతో గొప్ప విషయం అది. తర్వాత మామగారు అన్న వాడుకు మర్యాద వచ్చింది. చెప్తున్నాను. అవును, ఇప్పుడు ఒక విషయాన్ని మనం తీసి చెప్తున్నాం. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి పిక్చర్ తీస్తున్నాను, అందరూ ఇందులో ఏముంది సార్ అంటున్నారు. బాబోయ్ మీరు ఊరుకుండండి అయ్యా, అందరూ 80% మంత్లీ శాలరీకి బతుకుతున్న వాళ్ళ జీవితం ఏంటని మనం చూపిస్తున్నాం. నిజమే. ఇది సక్సెస్ కాకపోతే ఏంటి, దీనికి కావలసిన ఆర్టిస్ట్ ఏంటి, ఎవరుండాలి, ఎవరు ఏం చెప్తే బాగుంటుంది, ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది. నా పిక్చర్ మీరు చూసారంటే అన్ని క్యారెక్టరు బ్రహ్మాండంగా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం తప్పు చేసి ఆడియన్స్ మీద వదిలేయడం ఉండకూడదు. వాళ్ళు 80% డబ్బు కోసం బతుకుతున్న వాళ్ళు కథ చెప్పేటప్పుడు, వాళ్ళు లైఫ్లో ఏం జరుగుతుందని చెప్పేటప్పుడు వాళ్ళు అదే విధంగా దానికి ఫుల్ కామెడీ, సెంటిమెంట్ తక్కువ కామెడీ ఎక్కువ పెట్టి చేసేటప్పుడు అది ఎంత గొప్పగా హిట్ అయిందని చెప్పవలసిన పని లేదు. ఎంతమంది గొప్పలకు పోయి పక్క వాళ్ళు చూస్తున్నారు అనుకొని మనల్ని మనం గొప్పగా ఊహించుకొని ప్రొజెక్ట్ చేసుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఎలా ఉన్నాయి, ఎలా అప్పులు చేసుకుంటున్నారు, పిల్లలతో ఎలా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క 3 ఫ్యామిలీలు, ప్రతి ఒక్క ఫ్యామిలీ అరే నేనున్నానే అందులో, నా గురించి చెప్తున్నారే అనుకునేట్టుగా ఉంది. దానికే ఏం చేసామంటే కొంచెం దీనికంటే బెటర్ ఒకటి ఉంటే బాగుంటుందని ఇటు రమ్యాకృష్ణ, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చదివిన వాళ్ళు బుద్ధిమతి చెప్తారు, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళు లైఫ్ని చేసుకున్న వాళ్ళు, లైఫ్ అంటే ఏంటి అండర్స్టాండ్ చేసుకుని బతుకుతున్న వాళ్ళు అని వాళ్ళ క్యారెక్టర్ పెట్టాం. అవును, ఇవన్నీ మీరు చూసారంటే జనాల దగ్గర ఆటోమేటిక్గా వెళ్తుంది ఇది. అందులో మీరు పెట్టిన పేరు కూడా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మన ఇంటికి ఎవరు వచ్చినా కానీ మనం చెప్పే మాట, మన వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు చెప్పే మాట అదే